దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్తో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్టకేలకు మీకు నిన్న మీ అధినాయకుడు నోట్ అంటే చెప్పించారు, ఏం చెప్తారు, ఏ విధంగా ముందుకెళ్తున్నారు? నాకు డే వన్లోనే చెప్పేశారండి. కాకపోతే కొంచెం భీములు ఏదో ఇష్యూలో చిన్న డిస్కషన్స్లో ఆగింది. ఆటోమేటిక్ వస్తుంది నాకు తెలుసు. డే వన్ నుంచి నేను చెప్పిన రోజు నుంచి నేను ప్రచారం చేసుకున్నాను. నేను ఆల్రెడీ 40% ప్రచారం కూడా ఇండియా తిరిగేస్తాను. ఒక 10 రోజుల్లో ఒక రౌండ్ కూడా అంత అయిపోద్ది. సార్ ప్రధానంగా మీ అపోనెంట్ వసపల్లి గణేష్ చెప్తున్నారు, ఇక్కడ మొత్తం 70% అయితే మత్స్యకారుల ఓట్లే ఉన్నాయి. ఆయన ఏమో యాదవ్ సమాజ వర్గం చెందిన వాళ్ళు, ఎలా గెలుస్తారు, ఖచ్చితంగా నేనే నా గెలుపు తథ్యం అని చెప్తున్నారు. ఏమంటారు, మీరేమంటారు దాన్ని? సామాజిక వర్గాల గురించి తెలియని వాళ్ళు, విశాఖపట్నంలో తెలియని వాళ్ళకి చెప్పాలి లెక్కలు. ఏ సామాజిక వర్గం ఎంత ఉంది, ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఏం చేస్తారు. సుదీర్ఘంగా వర్క్ చేసిన నాకు అన్ని విషయాలు నాకు తెలుసు. ఎక్కడ ఎవరున్నారన్న విషయం చాలా స్పష్టంగా తెలుసు నాకు. ఒక సామాజిక వర్గం పనిచేస్తే ఎవరు కూడా గెలిచిన పరిస్థితులు లేవు. అందరూ పనిచేయాలి. కాబట్టి అతని ఆలోచన అతనిది. నాకు తెలిసి అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, చాలా క్లారిటీ ఉంది నాకు. సార్ మేము మొత్తం కూటమి నేతృత్వంలో మీరైతే అటు సైడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇప్పుడు వైసీపీ కూడా వైనాట్ 175 అని చెప్పి ఇప్పుడు కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఏం చెప్తారు దాన్ని? కూడా చెప్తా ఉన్నాం, ఓడిపోయే ముందు ఏదో చచ్చే ముందు కోడి బాగా గెంతుతాడంటే అలాగే చిత్తుగా ఓడిపోయే ముందు ఆయన అలా గెంతున్నాడు తప్ప 155 ఉమ్మడి అభ్యర్థులు గెలుస్తున్నారు. విశాఖపట్నం అవుట్ ఆఫ్ 15లో ఒకటి కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. రాసి పెట్టుకోండి, కావాలంటే రాసి పెట్టుకోండి. 15 మేము గెలుస్తూ ఉన్నాం, ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మళ్ళీ చెప్తా ఉన్నా, మొత్తం మనం గెలుస్తూ ఉన్నాం. అయితే దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కంపల్సరిగా వైసీపీ చెప్తున్నట్టు వైనాట్ 175 అనేది జరగని పని. మేము కంపల్సరిగా 155 పైచులుగా మేము విజయం సాధిస్తాం, కంపల్సరిగా మేమంతా అధికారంలోకి అయితే వస్తామని చెప్పి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ సాగర్తో శివరామకృష్ణ టీవీ విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.